శ్రీవల్లి ఏముంది దాత్రి? అత్తయ్య గారు తెచ్చిన సంబంధం కాబట్టి నువ్వు చెప్పలేను అంటుంది. పెళ్లి కొడుకు నచ్చాడంటుంది. అది అబద్ధమని నాకు అర్థమవుతుంది కేదార్. ఖచ్చితంగా వీళ్ళు ఫ్రాడ్ గాలే దాత్రి. ఎలా అయినా ఈ సంబంధాన్ని తప్పించాలి. అది కూడా అత్తయ్య గారు గొడవ చేయకుండా చేయాలి. మా పంతులు గారితో మాట్లాడాము. మా ఇద్దరి జాతకాలను చూసి ఈ వారం అంతా ఎంగేజ్మెంట్ జరుపుకోవడానికి మంచి ముహూర్తాలు ఉన్నాయని చెప్పారు. శ్రీవల్లి జాతకమా? మీతో మాట్లాడి ఫిక్స్ చేద్దామని ఇక్కడికి వచ్చాం. శ్రీవల్లి జాతకం మీకెలా వచ్చింది? పెళ్లి చూపులకు వచ్చిన రోజు కూడా మేము దాని గురించి ఏమీ మాట్లాడలేదు కదా. అంటే అమ్మి పుట్టిన టైము అన్నీ కరెక్ట్ గా తెలియదు కదబా, అందుకే పేర్లు చూపించి అడిగి ఉంటారు. అంతేనండి, అంతే. అంతే అంతే. శ్రీవల్లి పుట్టిన తేదీ ఇక్కడ ఎవరికీ తెలియకపోయినా మీకు తెలుసుండాలి కదా అత్తయ్య గారు. చెప్పండి. రాజు జాతకం తీసుకుని మనం కూడా ఒకసారి పంతులు గారికి చూపిద్దాం. ఈ అమ్మి అట్టు తిప్పి ఇటు తిప్పి నన్ను ఇరికిస్తా ఉండదేంది? పాతికేళ్ల ముందు విషయం కదమ్మీ, నాకెట్ట గుర్తుంటుంది. అయినా వాళ్ళు పంతులు గారికి చూపించేశారు కదా, మళ్ళీ మనం ఎందుకు చూపించటం? నాకైతే ఈ వీక్లో ఎంగేజ్మెంట్ చేయటం బెటర్ అనిపిస్తోంది. అమ్మా, బాబాయ్ స్పృహలో లేడు. ఇంట్లో పరిస్థితులేం బాలేవు. ఇప్పుడు ఎంగేజ్మెంట్ ఎలా పెట్టుకుంటాం? కరెక్ట్ రాజు, మా బాబాయ్కి చిన్న యాక్సిడెంట్ జరిగింది. ఆయన కోలుకునే వరకు మేమే ఫంక్షన్ చేయలేము. అలా అని మమ్మల్ని ఎన్ని రోజులు వేచామంటారు కౌశికి గారు? నాకు అన్ని డేస్ లీవ్స్ కూడా లేవండి. 1 వీక్లో ఎంగేజ్మెంట్, 1 మంత్లో పెళ్లి చేసుకుని వైఫ్తో యూఎస్ వెళ్ళిపోతాను. అవునండి, మేమిప్పుడు పెళ్లికి రెడీగా లేం రాజు. సో కొన్ని రోజులు ఆగడమే మంచిది. జస్ట్ పెళ్లి చూపులే అయ్యాయి కదండి. ఇంకా మీ గురించి మాకు, మా గురించి మీకు పూర్తిగా కూడా తెలీదు. తొందరపడి తర్వాత ఇబ్బంది పడ్డం ఎందుకు? ఈళ్ళకులు ప్రతి దాంట్లో దూరతా ఉంటారు. బాబాయికి నయం అయ్యాక కూర్చుని మాట్లాడుకుందాం. ఏమంటారు నాన్న? అది కరెక్టే కేదార్. ఇంట్లో పరిస్థితులు కుదుట పడ్డాక మేమే మీ ఇంటికొచ్చి పెళ్లి గురించి మాట్లాడతాం చెల్లెమ్మ. ఇదేంటి ఫ్యామిలీ అంతా ఇలా చెప్పి లాక్ చేశారు? మీరు ఏదో ఒకటి చేయండి మేడం. నన్ను చూస్తావేంట్రా దరిద్రుడా? ఏదోటి చెప్పి కవర్ చెయ్యి. అదేంటి మావయ్య అలా అంటున్నారు? మంచి సంబంధం కుదిరినప్పుడు చేసుకోవాలి కానీ ఇలా మనం ఖాళీగా ఉన్నప్పుడు చూద్దామంటే ఎలా మావయ్య? అవునమ్మి, మనం కాదంటే వాళ్ళు వేరే సంబంధం చూసుకుంటామంటే అప్పుడు ఏం చేస్తాము?